భారతదేశానికి ఉన్న బలమైన ఆధారము ఆయుధం ఏంటంటే యువత. 65% ఆఫ్ యువత ఉంది. వాళ్ళంతా నిర్వీర్యం అయిపోతున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే అటు ఐటీ సెక్టర్లో కావచ్చు, ఇండివిజువల్గా మనకు కోస్తా తీర ప్రాంతం కావచ్చు, వృత్తుల ఆధారంగా కావచ్చు, పర్యాటక రంగం కావచ్చు, పారిశ్రామికంగా, సో ఇన్ని సెక్టార్లలో వాళ్ళని తీసుకోగలిగితే మనం వండర్స్ చేయొచ్చు. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో మా అధినేత చెప్పినప్పుడు ఏం జరిగిందంటే మమ్మల్ని హేళన చేశారు. అయితే అప్పుడు కూడా ఒక మాట అన్నారు, సంవత్సరానికి 5 నుంచి 10 లక్షల పెట్టుబడితో వాళ్లకు ఆలోచనలకు తగినట్టు వాళ్ళు దేంట్లో మనగలరు, వాళ్ళ ఉద్యోగానికి లేకపోతే ఇవ్వడానికి లేకపోతే వాళ్ళ చదువుకు తగినట్టు, ఎయిదర్ ఇట్ మేబీ ఏ డిప్లొమా హోల్డర్, మేబీ ఏ పీజీ, మేబీ ఏ బీటెక్, అవును, సో ఎనీథింగ్ వారి సెక్టార్కి సంబంధించినది స్కిల్ఫుల్ని బట్టి మనము పని కల్పించాలనే ఉద్దేశంతో, మీకు తెలిసే ఉంటుంది శివశంకర్ గారు, అవును, ఎంఎస్ఎంఈ చైర్మన్గా పెట్టారు. మాజీ గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళు, ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లను తయారు చేసిన ఆయన ఎందుకు దానికి అదే పనిగా సెలెక్ట్ చేశారు, ఆ చైర్మన్ పొజిషన్ ఎందుకు తీసుకున్నాం కారణం అంటే ఇదే. ఓకే, ఈరోజు విజయవాడలో ఆయన లీడర్షిప్లో ఆయన చైర్మన్ హోదా కింద ప్రతిరోజు విజయవాడకు ఎనార్మస్ అప్లికేషన్స్ వస్తున్నాయి, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఇది కూడా చాలా మందికి తెలియట్లేదు. సో ఆయన చైర్మన్షిప్ హోదాలో స్క్రూటినీ జరుగుతోంది. యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా ఎంఎస్ఎంఈ కింద మీరు తప్పకుండా వెళ్ళి మీకు ఏ ప్రాజెక్టులు మీరు చేయగలరో, మీకు ఎంత వనరులు సమకూర్చగలదో గవర్నమెంట్ మీ స్కిల్ని తగినట్టు, వాటిని గవర్నమెంట్ ఖచ్చితంగా చేయడానికి ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డే 1 నుంచే మొదలు పెట్టాం దానికి. అందుకే దానికి సరైన వ్యక్తి శివశంకర్ గారిని సార్ చూస్ చేశారు.